అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ జట్లు ఎన్ని ఉన్నా ఆస్ట్రేలియా జట్టుది చాలా ప్రత్యేకమైన స్థానం. అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేసింది ఆస్ట్రేలియా జట్టు. 90వ దశకాల్లో అయితే ఆస్ట్రేలియా జట్టుకు తిరిగే లేదు. ఇదే క్రమంలో ఆ జట్టు వన్డే క్రికెట్లో 6 సార్లు ప్రపంచ విజేతగా నిలిచింది. అయితే ఆ జట్టు ఆ స్థాయికి చేరుకోవడంలో కొంతమంది ప్రపంచ స్థాయి ఆటగాళ్లు తమదైన పాత్ర పోషించారు. స్టీవ్ వా, మాథ్యూ హెడెన్, మార్క్ వా, మైకేల్ క్లార్క్, గిల్క్రిస్ట్ వంటి వారు తమదైన కాలంలో ఆస్ట్రేలియాను అగ్రస్థానానికి చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. వీరందరికీ ఏమాత్రం తీసిపోని ప్రతిభావంతమైన ఆటగాడు డేవిడ్ వార్నర్. ముందు చెప్పిన జాబితాలోని ఆటగాళ్లు అందరూ అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా జట్టుకు ఎంతగా సేవలు అందించారో వార్నర్ కూడా అదే స్థాయిలో తన వంతుగా జట్టు కోసం పాటుపడ్డాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్ నుంచి వార్నర్ కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశాడు. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో వార్నర్ మాట్లాడుతూ అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువగా ఇబ్బంది పెట్టిన బౌలర్ గురించి వార్నర్ అనూహ్య సమాధానమిచ్చాడు. డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, 2016-17 సమయంలో దక్షిణాఫ్రికా జట్టుతో వాంకడే వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ నేను ఎప్పటికీ మరచిపోలేను. ఆ మ్యాచ్లో ఒక సెషన్ పాటు దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాడు. ఆ సమయంలో నేను, షాన్ మార్ష్ చాలా కష్టపడి అతన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా నేను అతడిలాంటి బౌలర్ను మరొకరిని చూడలేదు. ముఖ్యంగా ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టడంలో డేల్ స్టెయిన్ శైలే వేరు. అతని బౌలింగ్లో షాట్లు కొట్టడం మాట దేవుడెరుగు. నిలదొక్కుని క్రీజులో నిలబడ్డమే గొప్ప అనిపించేది. నిజంగా నేను చూసిన టఫెస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్. అతడి బౌలింగ్లో ఇబ్బంది పడినంతగా ఎవరి బౌలింగ్లో కూడా ఇబ్బంది పడలేదు. అతడు భయపెట్టినట్లు నన్ను ఎవరూ భయపెట్టలేదు అని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.